దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము ధ్యానం చేసుకుందాం. అందుకంటే ముందుగా చిన్న మనవి, సమయానికి రావడానికి ప్రయత్నము చేయండి. కొత్త సంవత్సరంలో ఈ ఒక్కటన్నా ఖచ్చితంగా పాటించండి. ట్రైన్ 9 గంటలకు గుంటూరుకి వెళ్ళేది, మనం 9:30కి వెళ్ళాం. చెప్పాలి, ట్రైన్ అందుతుందా? అది ఎక్కడో కూర్చోడు దాటం. ట్రైన్కి అంత భద్రంగా వెళ్తామే. ఆ ట్రైన్కి వెళ్ళడానికి శక్తినిచ్చిన దేవుని యొద్దకు సమయానికి రాకపోతే ఎలా? దయచేసి సమయానికి రావడం అలవాటు చేసుకోండి. చాలా మంది చెప్తూ ఉన్నా మీలో మార్పు రావడం లేదు. దేవుని యొద్దకు సమయానికి రాలేకపోతే ఇంకెక్కడికి వెళ్తారు మీరు? సమయానికి లోక సంబంధమైన విషయాలకు సమయానికి వెళ్తారు. దేవుని యొద్దకు అంతకంటే ప్రాముఖ్యంగా సమయానికి రావడానికి అందరూ కూడా ప్రయత్నం చేయాలి. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి సంఖ్యాకాండం 17వ అధ్యాయం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 7, 8 వచన. 7, 8 వచన. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో దేవుని సన్నిధిని ఉంచారు. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగురించి ఉండారు. అది చిగురించి పూలు పూసి కాయలు కలిగినది అయింది. మొత్తం 12 కర్రలు లోపల పెట్టారు. దేవుని సన్నిధిలో 12 కర్రలు, 12 గోత్రాలకి 12 కర్రలు తీసుకెళ్లి దేవుని సన్నిధిలో పెట్టారు. ఎన్ని కర్రలమ్మా? ఉదయాన్నే వెళ్ళి చూస్తే ఒక్క కర్ర చిగురించి. ఆమేన్. ఈ పరిశుద్ధ దినంలో మనం నేర్చుకున్నాం. అహరోను కర్ర చెప్పాలి, ఏమైంది? చిగురించి. ఇంకొక ఆయన దేవుని సన్నిధిలో అద్భుతాలను చూశాడు. దేవుని సన్నిధిలో అహరోనేమో చిగురించాడు. ఇంకొక ఆయన దేవుని సన్నిధిలో అద్భుతాలను చూశాడు. ఇంకొక ఆయన దేవుని సన్నిధిలో నిలువబడి గొప్ప కార్యాలను చేశాడు. అయితే అదే సమయంలో కొందరు దేవుని సన్నిధికి వచ్చి కాల్చివేయబడ్డారు. ఆమేన్. ఏం చేయబడ్డారు? ఎక్కడ? పొయ్యిలోగా. దేవుని చెప్పాలందరూ ఎక్కడ? ఒక ఆయన ఏమో చిగురించాడు, ఇంకొక ఆయన అద్భుతాలను చూశాడు, ఇంకొక ఆయన అద్భుతాలను చేశాడు. వీళ్ళేమో దేవుని సన్నిధిలో కాలిపోయారు. ఏంటి తేడా? వాళ్ళు మనుషులే, వీళ్ళు కూడా మనుషులే. ఇక్కడికి వచ్చే మనం అందరిలో జాగ్రత్తగా వినండి. కొంతమంది ఏమో చిగురుస్తూ ఉన్నారు, కొంతమంది ఏమో అద్భుతాలను చూస్తున్నారు, కొంతమంది ఏమో ఎండిపోయిన కట్టెలాగా అలాగే ఉంటున్నారు. ఈ పరిశుద్ధ దినములో మనల్ని మనము పరీక్ష చేసుకొని కనీసం ఈ సంవత్సరమైన చిగురించడానికి ప్రయత్నము చేయుదుముగాక. నోరున్న వాళ్ళల్లా ఆమేన్ చెప్పాలి. చేయుదుముగాక. చూడండి, మొదటి వ్యక్తిని మనం చూసాం. ఆయన ఎవరు? అహరోను. అహరోను దగ్గరికి వచ్చేసరికి అందరు అహరోను మీద గొడవాలి. నువ్వేంది మా మీద పెద్ద, నువ్వేంది మా మీద పెత్తనం చేసేది? మాకు కూడా దేవుడు తెలుసు, మేము కూడా దేవుణ్ణి ఎరుగుదుము. దేవుడు నీతోనే కాదు మాతో కూడా మాట్లాడతాడు. చూసారా? అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళు తగులుతారు. ఉదయాన్నే తప్పదు కాబట్టి దొరకకుండా ఆదివారం తప్ప మాట దొరకదు. ఆదివారం ఏమో నాకు తీరనంత టెన్షన్. 2 సంఘాలు చూసుకోవాలా, లేయాలి, లేచేలకి ఎవడు అప్పుడు వస్తాడు, ఆడికి జవాబు చెప్పి ఎన్ని ఇబ్బందులు. మిగతా మధ్యలో దొరకదు. అందుకని ఎప్పుడన్నా ఒక రోజు అటు వెళ్తే ఈ రోజు ఏం జరిగింది తెలుసా? ఒకడు బాగా తాగి వచ్చారు, 3 తాగి వచ్చి కొట్టు మటన్ అంటుండు చేతితో. ఆయన కదా కొట్టేది, ఈడు చెయ్యి ఒకటి మీదకు ఎట్టు పిల్లకి అక్కచ్చి తగిలి. దానికి ఏం తెలుసు పాపం.
వీడు తాగిన సంగతి తెలియదు కదా, కొట్టు మటన్ అంటుండు. తాగొచ్చి అయ్యా చెయ్యి తగులుద్దని చెబుతాను వినట్లా. కొట్టు మటన్ లేదా చెయ్యి తగిలి రక్తం వచ్చి అప్పుడు కొంచెం దిగినట్టుంది. ఏంటది ఎక్కేది అమ్మా. ఎంత ఎంత విచారకరం. ఎవరో కాదు వాళ్ళు మళ్ళా యోహాను అయ్యి ఉంటాడు, లేదా మోషే అయ్యి ఉంటాడు, లేకపోతే మరియదాస్ అన్న అయ్యి ఉంటాడు. ఇలాంటి కార్యాలను మానుకోండి. ఆదివారం ఇది దేవునిది. ఆమె రాత్రి చెప్పుకున్నా, ఒక ఆయన ఆదివారం వదిలేయమంటే వదిలేయకపోతే దేవుడు ఆ వ్యక్తిని బహుగా ఆమె గుర్తుపెట్టుకోండి. ప్రభు సన్నిధిలో అహరోను కూడా అందరూ గొడవాడారు. నువ్వేంటే మాకు చెప్పేది, మాతో కూడా దేవుడు మాట్లాడారు, మేము కూడా పరిశుద్ధులమే అని గొడవ అయిపోయింది. అప్పుడు మోషే ఏం చేశాడంటే, అయ్యా మీ వంశం అంతటికి ఒక కర్ర తీసుకురండి, మీ వంశం అంతటికి ఒక కర్ర తీసుకురండి అని 12 గోత్రాల నుండి 12 కర్రలు తెచ్చారు. 12 కర్రలు తీసుకెళ్లి దేవుని సన్నిధిలో ఉంచాడు. ఆమేన్. ఎక్కడ ఉంచాడు? ఉంచితే ఉదయాన్నే వెళ్ళి చూస్తే అహరోను కర్ర ఒక్కటే చిగురించింది, పుష్పించింది, కాయలు ఫలించిందని చెప్పండి. చిగురించింది, పుష్పించింది, ఫలించింది. మిగిలిన 11 కర్రలు మాటలే గాని కార్యాలు, క్రియలు. చాలా మంది మాటలు బాగా మాట్లాడతారు. ఒక ఆయన పేరు జార్జి అమ్మ. ఏ పేరు? జార్జి. అయితే బస్సులు వెళ్తుంటే సిగరెట్ కాల్చి ఆ బస్సే పడదు, దానికి తోడు మళ్ళా సిగరెట్ కాల్చి అయ్యా ఇట్లా చేసావు, నీ పేరు జార్జి కదా, తాగకూడదు. ఏమైంది? తాగితే తొందరగా చచ్చిపోతాను. నేను చిన్నప్పటి నుండి చదువుతున్నా, నేను చచ్చిపోనే. ఇంకేం చేద్దాం, మనం చచ్చిపోవాలి వాటికి పిలిచి. చూడండి ఎంత ఎంత నిఖచ్చితమైన అద్భుతాలు చూస్తున్నా. అహరోను మీద కొంతమంది తిరుగుబాటు చేశారు. మనలో కూడా చాలా మంది, మాకు కూడా వాక్యం తెలుసులే, మేము కూడా ప్రార్థన చేస్తాంలే, మాకన్నీ వచ్చులే అని అనుకుంటారు. ఇలాంటి వారి జీవితాల్లో చిగురుండదు, పుష్పాలుండవు, కాయలు. దేవుడు ఎవరికి పని అప్పగిస్తే ఆ పని మాత్రం నమ్మకంగా చేయాలి. ఆమేన్. దేవునికి మన సామర్థ్యం తెలుసంట. తెలిసి ఒకరికేమో 5 తలాంతులు, ఇంకొకరికేమో 2 తలాంతులు, ఇంకొకరికేమో ఎట్లిచ్చాడు? మన సంగతి ఆయనకు బాగా తెలుసు. నువ్వు అనుకోవద్దు నాకు 5 ఇస్తే బాగుంది, ఆయనకు నీ సంగతి బాగా తెలుసు. అహరోను సమర్పణ కలిగిన నాయకుడు. ఆమేన్. నువ్వు వెళ్ళు అంటే వెళ్ళాడు. ఎందుకు ప్రభు అని ఎదురు ప్రశ్న వేయాలి. నీవు కూర్చున్నాడు, లేవమంటే లేచాడు. సమర్పణ కలిగిన నాయకుడు. అలాంటి అహరోను మీద తిరుగుబాటు చేశాడు. చాలా ఆశ్చర్యకరమైన విషయం. 12 కర్రలు అక్కడ ఉన్నాయి కదా, 11 చిగురించాలి, ఒక్కటే చిగురించింది. నాకు ఇష్టం ఏందో తెలుసా? 11 చిగురించాలి, 1 మాత్రమే ఆగాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది? 11 ఆగిపోయాయి, 1 మాత్రమే చిగురించింది. నీవు నేను ఈ భూమి మీద పచ్చగా ఉండాలంటే, జాగ్రత్తగా వినండి, పచ్చగా ఉండాలి అంటే దేవుని సన్నిధిలో మాత్రమే సాధ్యం. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. నీ శక్తిని బట్టి, లేక నీకున్న ఐశ్వర్యమును బట్టి, లేక నీకున్న జ్ఞానమును బట్టి నువ్వు దాని వెంట పోతే ఎన్నటికీ చిగురించలేవు. కానీ నిన్ను నీవు తగ్గించుకొని ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. అప్పుడు నీవు చిగురుస్తావు, అప్పుడు నీవు ఫలిస్తావు, అప్పుడు నీవు కాయలు కాస్తావు. దేవుని సన్నిధిని మనము నిర్లక్ష్యము చేయకూడదు. అయ్యా ఇప్పటిదాకా మా జీవితాల్లో చిగురు లేదు, పుష్పాలు లేవు, కాయలు లేవు అనుకుంటున్నావేమో. ఈ కొత్త సంవత్సరంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నువ్వు చిగురించగలవు, పుష్పించగలవు, ఫలాలు కాయగలవు. ఎప్పుడు దేవుని సన్నిధిలో
ఖచ్చితంగా నీవు సాగిలపడము నేర్చుకో. దేవుని సన్నిధికి వస్తే చూడండి, రైట్ బ్రదర్స్ అనే వాళ్ళు విమానం కనుక్కున్నారు. మొట్టమొదట విమానం కనుక్కున్నది ఎవరు? రైట్ బ్రదర్స్. కనుక్కుంటే అమెరికా వాళ్ళు కనుక్కోగానే వాళ్ళకట అమెరికా ప్రెసిడెంట్ నుండి లెటర్ వచ్చింది. ఏమని? అయ్యా, మీరు మొట్టమొదట ప్రపంచంలో విమానం కనుక్కున్నారు కాబట్టి అమెరికా అధ్యక్షుడు మిమ్మల్ని రమ్మంటున్నాడు, మీకు సన్మానము చేస్తాడు అని లెటర్ పంపిస్తే ఆ డేట్ చూస్తే ఆదివారం ఉంది. ఎప్పుడుంది? మనమైతే దేవుడు లేడు, గుడి లేదు, జయరావు లేడు, పదమ్మా అంత టైం రమ్మంటే ఆగుతామని అనుకుంటాం. వాళ్ళు వెళ్ళలేదంట. ఆమె ఏం చేయాల? ఆదివారం మందిరం విడిచి, దేవుని సన్నిధి విడిచి ప్రెసిడెంట్ దగ్గరికి మళ్ళా వాళ్ళు ఒక లెటర్ రాస్తారంటయ్యా, పిలిచింది ఎవరనుకున్నారు? అమెరికా దేశపు ప్రెసిడెంట్ పిలిస్తే మీరు రారా? ఏమనుకున్నారు మీరు అనేటి వీళ్ళు మళ్ళా జవాబు రాశారంట. పిలిచింది అమెరికా ప్రెసిడెంట్ దేశము ప్రెసిడెంట్ అయ్యా, మేము సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన దగ్గరికి వెళ్ళారు. చప్పటి కొట్టి ప్రభువు ఒక దేశానికి ప్రెసిడెంట్ పిలిచాడయ్యా, కానీ మమ్మల్ని బ్రతికిస్తుంది ఎవరో తెలుసా? సర్వలోకానికి అధికారి. సర్వలోకానికి వీళ్ళు జవాబు రాస్తారు. ఆయన తగ్గించుకొని ప్రెసిడెంట్ సోమవారం రమ్మన్నాడు. ఆమె వీళ్ళు తగ్గించుకోవాలా? చెప్పాలి. ఎవరు తగ్గించుకున్నారు? ప్రెసిడెంటే తగ్గించుకో. వీళ్ళే భక్తి పరులు రా, నేను పిలిస్తే రాలేదు అని ఆయన తనను తాను తగ్గించుకొని వీళ్ళని సోమవారం రమ్మంటే వెళితే వీళ్ళకి సన్మానము ఇచ్చేది దేవుడు. చప్పటి కొట్టి ఎవరిచ్చేది? నువ్వు చివరి వరుసలో కూర్చున్నా ఆయన నీ దగ్గరకు వచ్చి నీకు అనుగ్రహించే ఆ దేవుని సన్నిధికి ఖచ్చితమైన సమయానికి వద్దాం. ఇది ఈ కొత్త సంవత్సరంలో క్రమం పెట్టుకోండి. సమయానికి దేవుని మందిరంలో ఉండాలి. ఆమేన్. అహరోను చిగురించాడు, పుష్పించాడు, ఫలించాడు. ఇంకొక వ్యక్తిని చూస్తాం బైబిల్లో. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 17వ అధ్యాయము 1-2 వచనాలు. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై. సన్నిధిలో ఏం చేయాలి? నడుచుచు నిత్యమైన సన్నిధిలో నడవాలి. ఆమె మనందరికీ దేవుడు అట్టి కృపనిచ్చును గాక. అబ్రహాముతో దేవుడు అంటున్నమాట, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. 3వ వచనం, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమిస్తా. నువ్వు దేవుని సన్నిధికి వస్తే అమ్మా, దేవుడు నీతో నిబంధనను నియమిస్తాడు. ఆమె ఏంటా నిబంధన? ఇక్కడికి వచ్చి కూర్చుంటే నువ్వు చిగురించేది నిబంధన. ఇక్కడికి వచ్చి దేవుని సన్నిధిలో ఉంటే ఫలించేది నిబంధన. ఇక్కడికి వచ్చి నీవు ప్రభు సన్నిధిన సంఖ్యలు పడితే నీవు ఫలాలు కలిగిన చెట్టు వలె. ఆమేన్. కాబట్టి ఆత్మీయ జీవితంలో దేవుని సన్నిధికి నువ్వు వస్తే దేవుడు నీతో నిబంధనను చేసే. అబ్రహాము దేవుని సన్నిధిలో అలా నిందారహితుడిగా నడుస్తుంటే అబ్రహాము జీవితంలో అద్భుతాలను చూశాడు. ఆమె చదవండి 21వ అధ్యాయం
ఆదికాండము 21వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడాలి. 5వ వచనం. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అబ్రహాము ఎన్ని సంవత్సరాలు? ఇది లోకానుసారంగా సాధ్యము, కానీ దేవునిలో సమస్తము. ఆమేన్. దేవునికి సమస్తము. 100 ఏళ్ల వానికి కుమారుడు ఇచ్చాడు. అమ్మా, నువ్వు అనుకుంటున్నావు నీకున్న అప్పు పోవడం సాధ్యము, కానీ దేవునికి అది పెద్ద అసాధ్యము. నీకున్న జబ్బు పోవడము అసాధ్యమని నువ్వు అనుకుంటున్నావు, దేవునికి అది అసాధ్యము. ఆయన సమస్తము సాధ్యము చేయగలిగిన. కాబట్టి అద్భుతాన్ని చూశాడు అబ్రహాము. ఎందుకు చూశాడు? ఆయన సన్నిధిలో నడుచుచు నిందారహితునిగా ఉన్నాడు. నువ్వు నేను ప్రభు సన్నిధిలో నడుస్తూ నిందారహితులముగా ఉంటే మన జీవితాల్లో అద్భుతాలను చూస్తాము. ఆమేన్. అందరూ చూసేవి కాదండి, అందరికంటే భిన్నంగా దేవుని అద్భుతాలను మన జీవితంలో చూస్తాం. ఆమేన్. అద్భుతాన్ని చూడటం నువ్వు ఆశపడు, కార్యము జరిగించడం నా దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. కాబట్టి మన విశ్వాస జీవితంలో దేవుని సన్నిధిలో నడవాలి. దేవుని సన్నిధిలో నడుస్తూ ఉంటే అద్భుతాలను మనము చూస్తాం. సన్నిధి అంటే అమ్మా నీకు చులకనగా రాకూడదు. ఆమేన్. నా జీవితంలో 2 ఆదివారాలు మాత్రమే ఆబ్సెంట్. ఆమేన్. ఇప్పుడు ఇట్లా ఒక్కొక్కల చరిత్ర తీస్తే అమ్మా అన్ని సున్నాలు, గుడ్డు సున్నాలు. ఏం సున్నాలు? జాగ్రత్త. దేవుని సన్నిధి నిన్ను పుష్పింపజేస్తుంది, నిన్ను ఫలింపజేస్తుంది, నిన్ను కాయలు కాసేలా చేస్తుంది. అంతేకాదు నిన్ను అద్భుతాలను చూసేదిగా చేస్తుంది. ఈ సన్నిధి అబ్రహాముకు అద్భుతాలను ఇచ్చి. చూడండి, వాక్యములో వ్రాయబడింది 23వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండం. నీవు మా మధ్య గట్టిగా చదవమ్మా. నాకు గట్టిగా హేతు కుమారులు అయ్యా మా మాట వినము. నీవు మా మధ్యను ఎలా ఉన్నాడంట? మళ్ళా చెప్పండి. ఆయనంటే మాకేమవుతుంది, మేము లేము కదా అంటున్నాం. అదేనా డౌట్? నువ్వు కూడా దేవునికి పక్షపాతము. అయితే అబ్రహాము లాగా మనం కూడా ప్రభు సన్నిధిలో నడుస్తూ ఉండాలి. ఆమేన్. నీ నడక ఆగిపోకూడదు. ఆమేన్. నీ అడుగులు ఆగిపోకూడదు. నీ నడక ప్రభు సన్నిధిలో కొనసాగుతూ ఉంటే అద్భుతాలు నీ వెనకాల వస్తూ ఉంటాయి. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరచాలి. అబ్రహాము జీవితంలో ఎలా ఉన్నాడంట? మహారాజు. ఎలా ఉన్నాడమ్మా? దేవుని కృపను బట్టి మనమందరము కూడా ఈ నూతన సంవత్సరంలో మహారాజుల వలె ఉందుముగాక. మహారాజు అంటే అన్నం లేనోడు, వస్త్రాలు లేనోడు, అన్ని అందరికంటే ఎక్కువ ఉన్నవాడు. నేను దేవుడు ఆ రీతిగా చేస్తాడు. ఈ కొత్త సంవత్సరంలో వాగ్దానాలు తీసుకున్నాం కదా, గుర్తున్నాయా? మళ్ళా ఇప్పుడు నేను అడిగితే ఇంటికి పోయి తెచ్చి చూసి చదువుతామనేవాడు కొంతమంది, ఏమో మళ్ళీ చూద్దామయ్యా నేను కొంతమంది. చూసారా, ఈ సంవత్సరం ఒక ఆమెకి నేను నీకు తోడై ఉన్నాను అని వచ్చింది. ఆమె మంచిదా కాదా? ఈ వాగ్దానం రెండోసారి రావడం, కానీ దేవుడు నాతో ఉండడం లేదయ్యా. ఏం చెప్పాలి ఆమెకి? ఏం లేదంటే దేవుడు ఆమెకి అదేంటమ్మా అట్లా అన్నావంటే, దేవుడు తోడుంటే మాకెందుకు ఈ బాధలు, మాకెందుకు ఈ కష్టాలు, మాకెందుకు ఈ శ్రమలు అని నేను ఖచ్చితంగా సందా పట్టేటప్పుడైనా పోతాయి గుడికి. సత్యం గుడి రాడే ఎప్పుడు పోద్దంట?
ఇంక ఈమెకేమంటా దేవుడికి పని లేక ఆమె తోడుగా అమ్మ నువ్వు చెప్పిన దానిలోనే నీ తప్పు ఉంది. ఎప్పుడు వెళ్తావు మందిరానికి? చందా పట్టేటప్పుడైనా వెళ్తాయి. ఎవడికి కావాలి నీ చందా? చాలా మంది అనుకుంటారు మేము చందా ఇస్తాం. దేవుడేమి బెగ్గరు, లేనివాడు, అడుక్కునేవాడు. తెలుసా మీకు? ఈ సర్వ శక్తి సర్వ సృష్టి ఆయనదే. ఆమె దేవునికి నమ్మించేది. నువ్వు దీవించబడడానికి దేవునికి ఇవ్వడం నేర్చుకో. ఆమె అంతేగాని ఆయనకు లేక నువ్వు ఇవ్వడంలా. చూసారా, దేవుడు తోడుగా ఉండాలంటే నువ్వు ఆయన సన్నిధిలో స్థిరంగా అందరికంటే ముందుగా ఉండాలి, అందరికంటే ముందుగా రావాలి, అందరికంటే ముందుగానే ప్రభువును స్తుతించాలి. ఆమె అప్పుడు నీవు చిగురిస్తావు, పుష్పిస్తావు, ఫలిస్తావు. 3 మాటలు గుర్తుపెట్టుకోవాలి. చిగురుస్తావు, పుష్పిస్తావు, ఫలిస్తావు. మోషే జీవితంలో మహారాజు, అబ్రహాము జీవితంలో మహారాజు అయ్యాడు. ఇంకొక మాట చూద్దాం, చూడండి. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలో దేవుడు అబ్రహామును, మళ్ళొకసారి చదువుదాం ఆ మాట. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయాలలో దేవుడు అబ్రహామును, ఎన్ని విషయాలమ్మా? నీకు కూడా ఆశీర్వాదం వచ్చింది. నీకు కూడా ఆశీర్వాదం. చాలా సంవత్సరాల క్రితం ఎర్రబాలెంలో అబ్రహాం అని ఉన్నాడు. ఎవరమ్మా? అబ్రహాం. ఒకరోజు బీడి తాపుకుంటూ వస్తాడు. నాతో నేను చూడలేదు, నా వెనకాల బీడి తాగుతుంది. నేను ఎందుకు తెలుస్తుంది బీడి తాగుతాడు. ఏందయ్యా నువ్వు అబ్రహాము బీడి తాగుతున్నావు అంటే, ఆయన అబ్రహాం సార్, నేను గబ్బురాము సార్ అంటాడు. చూసారా, అంటే అబ్రహామును ఆయన ఆశీర్వాదం మర్చిపోయి నువ్వు గబ్బులోకి వెళ్ళిపోతున్నావు. కానీ దేవుడు నువ్వు అలా అవ్వాలని కోరుకోనే. తెలుసా, అబ్రహాం ఎన్ని విషయాలు ఆశీర్వదించబడ్డాడు? నువ్వు నేను దేవుని సన్నిధిలో నిందారహితులముగా ఉంటే మనల్ని కూడా దేవుడు అట్టిగా ఆశీర్వదించునుగాక. 3వ వ్యక్తిని చూస్తాం, చూడండి. ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయము 25వ వచనం. కాగా నేను మునుపు సాగిల పడినట్లు దేవుని సన్నిధిని 40 పగళ్ళు 40 రాత్రులు సాగిల. ఇప్పుడు వెంటనే ప్రశ్న వేసుకుందాం ఎవరి కోళ్ళ. నువ్వు ఎప్పుడన్నా 40 దినాలు సాగిల పడ్డావా? ఆమె పని 4 దినాలు సాగిల పడ్డావా? సతికిల పడ్డావా? పరిశీలన చేసు. మోషే అంటున్నాడయ్యా, నేను మునుపటి వలె, అంటే ఇంతకుముందు ఒకసారి చేశాను, నేను మునుపటి వలె 40 దినాలు దేవుని సన్నిధిలో ఏమయ్యాడన్నా. చాలా ఇష్టం నాకైతే దేవుని సన్నిధిలో సాగిల పడతాం. ఆమె మోషే దేవుని సన్నిధిలో సాగిల పడితే దేవుడు మోషే దగ్గర వచ్చి నిలువబడేవాడు. ఆమె మోషే ప్రక్కలో నిలిచేవాడు. నువ్వు నేను దేవుని సన్నిధిలో సాగిల పడడం నేర్చుకున్నా. కొంతమంది చూడండి, మందిరానికి రాగానే కుర్చీలు చూస్తారు. మా కాళ్ళు ఉంటాయి, నడుములు వంగుతున్నాయి, వయసు కూడా చిన్నదే. ఎటుకెళ్ళి చూస్తారు? చచ్చిపోయిన దాకా దేవుడు శక్తిస్తే సాగిల పడుదుముగాక. చప్పటి కొట్టి ప్రభువున్నాయి. నడుములు ఇరిగినాయి, కాళ్ళు ఇరిగినాయి, వంగట్ల తప్పదు కుర్చీ. నువ్వు అన్ని బాగుండి కుర్చీ ఎందుకు కోరుకుంటా? మోషే సేవకు వచ్చేసరికి 40 ఏళ్ళు సేవను ముగించింది అమ్మా 120 ఏళ్ళు. తెలుసా, 120 ఏళ్ళప్పుడు కూడా మోషే కంట చదవండి అన్నమాట. ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం, అంటే చివరి అధ్యాయం. మోషే చనిపోయే టయానికి ఎలా ఉన్నాడో,
120 సంవత్సరముల వయసు కలిగినోడు, అతనికి కండ్లు కనపడని పరిస్థితి లేదు, అతని బలము తగ్గిపో. ఎందుకో ఎందుకమ్మా? మా ఆయన అడిగి చెబుతానంట. ఎందుకు? సాగిల పడడమే తెలుసు కానీ దేవుని సన్నిధిలో కుర్చీలో కూర్చునేది మోషేకు తెలియనే. నువ్వు నేను ప్రభు సన్నిధిలో సాగిల పడడం నేర్చుకుందాం. ఏం చేద్దాం? మోషే అలా చేయడం ద్వారా శక్తి పెరిగింది కానీ శక్తి తగ్గల. ఆమేన్, ఆమేన్. శక్తి పెరగాలంటే నీవు దేవుని సన్నిధిలో సాగిల పడడం నేర్చుకో. ఆమేన్. అలా సాగిల పడితే దేవుడు నీకు శక్తినిస్తాడు, బలమునిస్తాడు. ఆయన అద్భుతమైనటువంటి ఆహారమును కూడా, అనగా వాక్యాన్ని కూడా అలాంటి వాడు. కాబట్టి మోషేను దేవుడు కొండ మీదకి రమ్మని అక్కడ 10 ఆజ్ఞలు ఇచ్చాడు, దేవుని వాక్యము ఇచ్చాడు, దేవుని ఆజ్ఞలు ఇచ్చాడు. ఎందుకు? ఆయన ఎదుట సాగిల పడితే ఆయనకిష్టం. ఆ వ్యక్తికి దేవుడు సర్వ సమృద్ధినిచ్చునుగాక. చూసారా? మోషే సీనాయి కొండ మీద ఉన్నాడు, ఇక్కడ కూడా 40 దినాలు ఉన్నాడు. అప్పుడు దేవుడు అంట తన వ్రేలితో రాసిన 10 ఆజ్ఞలు మోషే చేతికి ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, వాక్యం నీకు రావాలంటే, దర్శనము నీకు రావాలంటే, దేవుడు నిన్ను దర్శించాలంటే, దేవుడు ఒక విషయంలో నీకు తెలియజేయాలంటే నువ్వేం చేయాలో తెలుసా? అన్నము నీళ్లు మానుకొని, అమ్మా ఈ లోక సంబంధమైనవన్నీ మానుకొని దేవుని సన్నిధిలో సాగిలపడు. అప్పుడు దేవుడు నీకు ఆయన వాక్యాన్ని ఇచ్చునుగాక. సందర్భం వచ్చింది చెప్తున్నా. ఒక ఆమె డాక్టర్, అమెరికాలో, భర్త ఇంజనీర్. వాళ్ళ భర్త ఏమి ఉందా? ఒక ఆయనేమో ఇంజనీర్, ఈయనేమో 7 ఏళ్ళు అయింది, పిల్లలే. 22 లక్షలు ఖర్చు పెట్టారు. బిడ్డకు కలగల. చూడండి, వాళ్ళు ప్రార్థన చేయమని చెప్తే నాకు మంగళవారం, శుక్రవారం ఉపవాస ప్రార్థన చేయగానే దేవుడు చూపించాడు. ఈ నెలలో నాకు నేను గర్భఫలం ఇవ్వబోతున్నాను. చప్పటి ఉదయాన్నే లేచి అమ్మా ఫోన్ చేసి వాళ్ళకు ఈ విషయం చెబుతుంటే, నిన్నంతా నేను బిజీ అయ్యా. చెప్పండి, ఏంటంట? నాకు లేదు బిజీ. మీరెవరు, నేనెవరు? నన్ను ఏమైనా బ్రతికించేవాళ్ళ? చెప్పండి. అమ్మ నాకు అన్నము పెట్టేవాళ్ళ, లేకపోతే నన్ను తినిపించేవాళ్ళ? నేను ఇక్కడ ఉపవాసం ఉండి బాగా ప్రార్థన చేస్తుంటే వాళ్ళంట నిన్నంతా. అయినా దేవుడు కనికరము కలిగిన వాడు. ఆమె మన దేవుడు ఎలాంటి వాడు? ఆయన కోపిస్తే మనం ఒక్క క్షణం కూడా నిలుచునే అవకాశము. చూస్తారమ్మా, నిన్న ప్రార్థన చేస్తే దేవుడు ఇలా తెలియజేశాడు. మిమ్మల్ని కూడా ప్రార్థన చేయమన్నాను కదా, నిన్నంత బిజీ అయ్యా, ఈరోజు చేస్తామని. ఆ రోజు వాళ్ళు ప్రార్థన చేశారు. సరిగ్గా 9:30 నెలకి కుమారుని ఎత్తుకొని ఇండియాకు వచ్చింది. చప్పటి కొట్టి ప్రభువు నా జీవితంలో ఎప్పుడు చూడ ₹1,00,000 కానుక ఇచ్చారు. ఎంత? మాకు ఇయ్యి అంటారా? అదే కదా మన ఆలోచన. మీకు కూడా దేవుడు ఇస్తాడు. మర్మం చెబుతా, ప్రభు సన్నిధికి వచ్చి ఇక్కడ ఏం చేయాలి? అన్నాలు ఉన్నాయి, 7వ తారీఖు పనికి బాగవుతుంటే మీరు అందరు పనికి పోరు. ఎట్టొస్తాయి మీకు డబ్బులు? అమ్మ ఎట్టొస్తాయి దీవెనలు? ఎట్టొస్తాయి ఆశీర్వాదాలు? వాకరి దేవుని సన్నిధిలో నిన్ను నీవు నలకొట్టుకొని సాగిలపడి ప్రభువా 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 ఆ ఇద్దరిని దర్శించండి అంటే, ఉదయానికల్లా దేవుడు చెప్పాడు, నేను కొడుకుని ఇవ్వబోతున్నానయ్యా అని చెప్పాడు. నీవు అదే క్రమాన్ని పాటిస్తే దేవుడు కూడా నీకు వాక్యాన్ని ఇస్తాడు. ఎక్కడ? దేవుని సన్నిధిలో. ఆమేన్. దేవుని సన్నిధిలో మోషేకి ఇచ్చిన వాక్యం నీకు కూడా, చెప్పండి, నీకు కూడా, నాకు కూడా, మనందరికి కూడా ఇస్తాడు. డౌటే లేదండి. అలా చేస్తే అద్భుతాన్ని నీవు చూస్తావు. ఆమేన్. మోషే నీళ్ళేవు మాకు,
త్రాగడానికి నీళ్ళు అని అందరూ సనుగుతుంటే మోషే ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడట, మోషే వీళ్ళందరూ సనుగుతున్నారు, నువ్వేమో ప్రార్థన చేస్తున్నావు. దేవుడు ఇంకొక మాట ఎలాగో వాళ్ళు కూడా ప్రార్థన చేస్తే బాగుండయ్యా. ఆమె అందరి మోషే చేస్తే దేవుడు ఏం చెప్పాడో తెలుసా? నీ చేతిలో ఉన్న కర్ర తీసుకొని వెళ్ళి ఆ బండను కొట్టు, ఆ బండతో మాట్లాడు, మీరు బండలో నుండి ఏమిస్తా? నీళ్ళు ఇచ్చారు. చూసా? అలాంటి అద్భుతం నీకు జరగాలని ఉంటే అమ్మా అయ్యా నా మాట విను, దేవుని సన్నిధిలో సాగిలపడము నేర్చుకో. ఆమె ప్రభు నీ వద్దకు వచ్చి నీతో మాట్లాడి నీ ద్వారా అద్భుతాలను చేస్తాడు. మోషే చేతులు ఏముంది చెప్పండి? పచ్చడి కాదు, ఏముంది? కర్ర ఉంది. కర్ర అంటే మనకు తెలిసి ఏమి దాంతో చేయాలి, కానీ మోషే చేతిలో ఉన్న కర్రతో అద్భుతాలను చేశాడు. కారణం ఏంటో తెలుసా? ప్రతి దానికి మోషే దేవుని ఎదుట 9వ అధ్యాయము 10వ అధ్యాయము ఈ 2 అధ్యాయాలు 5 మార్లు సాగిలపడ్డాడు. మోషే 5 మార్లు దేవుని సన్నిధిలో. మరి నువ్వెన్ని మార్లు సాగి? నాతో స్నేహితుడు నాతో చదువుకున్నాను, వాడు మంగళవారమే ఫోన్ చేస్తాడు, ఎందుకంటే వాడికి మంగళవారం సెలవు, నాకేం మంగళవారం ప్రార్థన, మందిరంలో ఉంటా. అయితే ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్ చేసి కొంతమంది పోయిర్రు, జాగ్రత్త అంటున్నాను. ఎక్కడికి పోయిర్రు అమ్మా? అయితే నువ్వు బాగుండి ఉంటావా, నేను బాగున్నాడు? మనం వెళ్ళే మార్గము క్షేమకరమైనది. ఆమె దేవుని సన్నిధిలో సాగిలపడాలి. క్రొత్తగా ఈ సంవత్సరం అలా సాగిలపడటం నేర్చుకుంటే దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చునుగాక. ఇంట్లో ప్రార్థనకు వస్తూ వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత అన్నం మీద మూత పెట్టుకొని వచ్చింది. అన్నం మీద మూత పెట్టలే, కూర్చున్నా నుంచి ఆ మనసు అంతా అన్నం మీద మూత పెట్టరాలి. పాత్ర మీద కుక్క తింటదేమో అంటే ఆ మనసులో ఏముంది? అన్నము మూత పెట్టలే, కుక్క తింట అట్లా అనుకుంటులేదు. నిద్రపోయింది పాప. నువ్వు కూడా ఏదైనా పొద్దాక అనుకో, అలిసిపోయి ఏం చేస్తావు? ఇప్పుడు ఒకటి ఎవడన్నా తిడుతున్నాడు అనుకో, వదిలేయండి, తిట్టి వాడు ఏమవుతాడు? నిద్రపో. అట్లా ఈ అనుకుని నిద్రపోయింది. మధ్యలో హల్లెలూయా అని అందరూ అనేసరికి లేచి చాయ్ అంటావు. ఏందమ్మంటే నా అన్నం కుక్క తీసుకెళ్ళి అంటే మనసంతా ఆమెకి మందిరంలో కూర్చుంది, కానీ అన్నం మీద కుక్క మీద మోత లేని పరిస్థితి మీద. నీకు అలా ఉండకూడదు. నీ మనసు ఇక్కడ కూర్చున్నప్పుడు ప్రభు చేతికి అప్పగి, నీ శరీరాన్ని ప్రభు చేతికి అప్పగి, నీ హృదయాన్ని ప్రభు చేతికి అప్పగి, నీ ఆలోచనలు ప్రభు చేతికి అప్పగి, ఆయన నిన్ను బలపరిచి నీకు దర్శనం అనుగ్రహించే. ఆమేన్. వాక్యం రావాలంటే ఊరికే రాదమ్మా, వాగ్దానం రావాలంటే ఊరికే. దేవుని సన్నిధిలో సాగిలపడి కనిపెట్టే క్రమం నేర్చుకుంటే మోషే వలె అద్భుతాలను చూస్తాం. దేవుడు నీ దగ్గర ఉన్న ఆ కర్రతోటే, పనికిరాని పాత్రతోటే, పనికిరాని కుండతోటే అద్భుతాలను చేస్తాడు. ఆమేన్. ఇంకొక వ్యక్తి జీవితాన్ని చూద్దాం. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. అంతటా గిలాదు కాపురస్తుడైన సంబంధీయును తిష్బీయుడునైన ఏలియా ఆహాబనే రాజు దగ్గరికి వచ్చి, నేను ఎవని సన్నిధిన, అందరూ చెప్పండి, ఎవని సన్నిధిన నిలువబడి ఉన్నాను, ఆ దేవుని తోడు అంటున్నాడు. ఈయన దేవుని సన్నిధిలో ఏమయ్యాడు? నిలువబడి ఉన్నాడు. అమ్మ చదివా, దేవుని సన్నిధిలో ఏమై ఉన్నాడు? ఒక ఆయన దేవుని సన్నిధిలో ఉండి చిగురించాడు, ఇంకొక ఆయన దేవుని సన్నిధిలో నడుస్తూ అద్భుతాలను చూశాడు, ఇంకొక ఆయన దేవుని సన్నిధిలో సాగిలపడి అద్భుతాలను చేశాడు. ఈ ఏలియా గారు ఏం చేస్తాడు? దేవుని సన్నిధిలో నిలుచున్నాడు. ఆమేన్. దేవుని సన్నిధిలో
అద్భుతాలు, ఎంత అద్భుతాలు. 18వ అధ్యాయం పక్కన ఉంటది 15వ వచనం. ఏలియా ఎవరి సన్నిధిన నేను నిలువబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఏలియా ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలో నిలుచున్నాడు. ఆమేన్. దేవుని సన్నిధిలో నిలిచి. యోహాను సువార్తలోకి వెళ్దాం. యోహాను సువార్త చూడండి 15వ అధ్యాయం 4, 5, 6, 7 వచనాలు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు కూడా నేను నిలిచి. దేవుడు ఎంత గొప్పవాడు అమ్మా, ఎంత సత్యవంతుడు, ఎంత న్యాయవంతుడు. మనం ఆయన యందు నిలిచి ఉంటే ఆయన కూడా మన యందు నిలిచి ఉంటాడు. చదవాలమ్మా. ఇంకా తీగ ద్రాక్షావళిలోనే నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను ఎవరి యందు నిలిచి ఉండును, వాడు బహుగా. చూడండి, ద్రాక్ష చెట్టు చూసారా? మమ్మల్ని జస్ట్ పోయి చూపియ్యి అంటారు. మరి అన్నీ దొరకడంటే చూపిద్దాం. హైదరాబాద్, బెంగళూరు అవి బోతిగానే ఉంటాయి. ఈ ద్రాక్ష చెట్టుకున్న గొప్ప లక్షణం ఏంటంటే ఆ చెట్టు అలా దిల్లుతూ ఉంటది, పక్కనన్నీ తీగలు వస్తాయి. ఆమె ఎవడన్నా తీగను అలా పెంపాడు అనుకో, ఎండిపోద్ది. తీగేమవుద్ది. ఎందుకు ఎండిపోయింది? ఆ మొదలుకు అంతుగట్టి. చూసా ఎంత మర్మం అండి. నువ్వు నేను దేవునికి అంతు కట్టి ఉండాలి. ఆమె అంతు కట్టి ఉంటే నువ్వేం చేస్తావు? బహుగా. అక్కడ ఉంది చూడండి, నా యందు నిలిచి ఉండు వాడు బహుగా ఫలిస్తాడు. ఎలా ఉండాలి? నీ యందు నీలో అంటుగట్టబడి. చూసావా అమ్మా, ఎలా అంటుగట్టబడి ఉంటావు? ఆయనతో నిత్యము అంటుగట్టబడి. అప్పుడు నువ్వు ఎండిపోవు. ఒకవేళ ఈ తీగ ద్రాక్షావళిలో నుండి తెగిపోయింది, ఏమైంది? ఎండిపోగానే ఏం చేస్తావు? అమ్మా ఏరుకొచ్చి అమ్మా ఏరుకొని వచ్చి అక్కడ ఏం చేస్తాం? లేదా చేనోడు తీసి బయట. నీ పరిస్థితి ఒకవేళ అలా ఉందేమో. ఈ కొత్త సంవత్సరంలో నువ్వేం చేయాలో తెలుసా? ప్రభువుతో అంటుకట్టబడాలి. అయ్యా అంటుకట్టబడి ఎట్లా? ఉదయం ఆయనతో ప్రారంభించు. ఆమేన్. మధ్యాహ్నం ఆయనను దర్శించి తిను, రాత్రికి కూడా ఆయనతోటి నీ రోజును ముగించు. అప్పుడు నువ్వేమవుతావు? అంటుకట్టబడి. ఒకసారి మాసిలమనయ్య గారు హైదరాబాద్లో నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన యేసయ్య కార్యం గురించి బాధ చేస్తున్నాడంట. బ్రాహ్మణులు ఒక నలుగురు వచ్చి, ఏందండి పని చదువుతున్నాం, నీళ్ళు ఎక్కడన్నా ద్రాక్షారసం అయినా ఇట్లాంటి మాటలు చెప్పమాకండి మీరు అని. ఆ నలుగురిని రమ్మని, మాసిలమని గారు సామాన్యులుగా గొప్ప ఆత్మపూర్ణుడు. ఆయన అన్నాడంట నలుగురిని రమ్మని కూర్చోబెట్టి, అయ్యా నీవెప్పుడైనా మామిడి చెట్టు నాటావా? నాటి. మరి మామిడి కాయల్లో ఆ రసం తీసుకొచ్చి పోసావా? నీళ్లు పోసావా అని అడిగి. మామిడి చెట్టు నాటి ఏం వస్తాం మనము? నీళ్లు పోస్తే మరి కాయలకు రసం ఎట్లా వచ్చిందయ్యా? దేవుడు చేసిందయ్యా. ఇది కూడా నీళ్లు పోస్తే దేవుడి దాన్ని ద్రాక్ష రసముగా. నువ్వు నేను వచ్చి కుండలము, వాక్యమనే నీళ్లతో మన కుండను నింపుకుందాం. అప్పుడు నింపినప్పుడు ఆయన ఆ నీటిని ఎలా మారుస్తాడు? మనోళ్ళ పరిస్థితి ఎట్టుందంటే, నేను నింప, నువ్వే నింపు, నువ్వే ద్రాక్షారసముగా మార్చు, నేను తాగుతా. మళ్ళీ అప్పుడు వదిలేయడు. ఆయనే నింపాలి, ఆయనే మార్చాలి, వీడు తాగాలి. అది క్రమము కాదు. ప్రభు కొన్ని క్రమాలు చెప్పాడు. ఏమన్నా తెలుసా? నీళ్లతో బాణలను నింపు, అప్పుడు ఆయన కార్యం చేస్తాడు. నువ్వు అడుగు,
నేను ఇస్తానన్నాడు. అర్థమైందా? నీవు ఆయనను అడిగితే నీ ఒట్టి మంచి ఘటమును దేవుని వాక్యం అనే నీటితో నింపుకుంటే దాన్ని ఏం చేస్తాడు ఆయన? మధురమైన ద్రాక్ష రసముగా మారుస్తాడు. నువ్వు ఎంతకాలం ఖాళీగా నీ ఘటాన్ని అలాగే ఉంచితే నీ నీళ్లు ద్రాక్ష రసముగా మార్చబడవు. జాగ్రత్త. ఈ కొత్త సంవత్సరం నువ్వు నేను ప్రభువులో నిలిచి ఉందాం. ఆమేన్. ఎలా నిలిచి ఉంటామో చెప్పాను. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం తప్పనిసరిగా తింటాం కదా, తప్పనిసరిగా ప్రార్థన చేద్దాం. అనుదినము చెప్పాలి, ముమ్మారు మోకాళ్ళలోని ప్రార్థన. అప్పుడు నువ్వు అంతు కట్టబడి ఉంటావు. ఎప్పుడెప్పుడు? అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని ప్రార్థన చేయి. నీవు ఆయనలో అంతు కట్టబడి నువ్వు ఎండిపోవు. నిన్ను తీసి బయట పారవేయరు. నువ్వు పచ్చగా చిగురిస్తూనే ఉంటావు. అందుకని ప్రభు అక్కడ ఇంకొక మాట చెప్పాడు, నీ యందు నా మాటలను నా యందు మీరును నిలిచి ఉండాలి. మన యందు ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. అమ్మ ఏముండాలి? దేవుని. కొంతమందికి అసలు వాక్యం గుర్తాడు. వీళ్ళు ఎండిపోయే చెట్లే గాని చిగురించే చెట్లు. ఒక వాక్యం అన్న గుర్తుండదా అమ్మా? ఒక వాక్యం అన్న నీ హృదయం అనే పలక మీద రాసుకోరాదా? ఒక వాక్యం అన్న గుర్తుపెట్టుకోరాదా? ప్రభు ఏం చెప్పాడు? మీ యందు నా మాటలను నా యందు మీరును నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టము అడుగుడి, అది నీకు అనుగ్రహింపబడు. మన యందు ఆయన మాటలు ఉండాలి. ఆమె ఏముండాలి? ఆయన నిన్ను మధ్యరాత్రి లేపి అమ్మా ఒక వాక్యం చెప్పమ్మా అన్నారు అనుకో, నువ్వేం చెప్పాలి? ఇప్పుడు వాక్యం లేదు, గీక్యం లేదు పో అనకూడదు. నీ నోట ఒక వాక్యము చెప్పాలి. ఆమె ఇక్కడున్న మనం అందరం గుర్తు చేసుకుందాం. ఒక వాక్యం అన్న ఉందా జోబిలో? అప్పుడు ఇప్పుడు అందరూ ఇక్కడ పెట్టుకుంటున్నారు కదా, వాక్యాలు ఉన్నాయా అమ్మా? ఒక వాక్యం నీ హృదయంలో ఉంచుకో, దాన్ని నీవు జ్ఞాపకము చేసుకో. అప్పుడు నీ యందు ఆయన మాటలు ఉన్నాయి, ఆయన యందు నువ్వు ఉన్నావు. అప్పుడు నీవు బహుగా ఫలిస్తావు. మన యందు ఆయన మాటలుండా అనగా ఆయన వాక్యము. చాలా మందికి వాక్యం విన్నా ఏం చెప్పాడు? ఏదో చెప్పాడు కానీ గో చెప్పాడు. ఎందుకని? ఏం చెప్పాడు? వాక్యం చెప్పు. ఏదో చెప్పాడు, బలి చెప్పాడు, ఏం లాభం? బలి చెప్పాడు అంటున్నావు. ఆ వాక్యం ఏదో నీవు చెప్పగలవు. అన్ని వాక్యాలు గుర్తుపెట్టుకోవడం కొందరికి సాధ్యం. కొన్ని వాక్యాలైనా మనం ఏం చేయాలి? గుర్తుపెట్టుకోవాలి. నేను విజయవాడలో ఒకసారి వాక్యం చెబుతుంటే ఆ కొండకు వచ్చి నాకు అంటుంది, అయ్యా మీ నాన్న రండి రండి పాట పాడేవాడు అయ్యా నాన్న. ఆమెకి 80 ఏళ్ళు, నాకు 40 ఏళ్ళు. ఎన్ని ఏళ్ళు గుర్తుపెట్టుకుందామా? 40, 50, 60 ఏళ్ళు గుర్తుపెట్టుకో. పోయిన సంవత్సరం క్రిస్టమస్ చెప్పి నాకేం చెప్పండి, గుర్తుందా? గుర్తుండనే. పోనీ ఏ మంటలు ఉండేవో చెప్పండి, ఖచ్చితంగా గుర్తుంది. పోయిన సంవత్సరం అది, అంతకుముందు ఇంకొకటి, ఈ సంవత్సరము ఇంకొకటి గుర్తుంటుంది. అందుకని మనం సింపుల్ గా చెబుతున్నాం వినండి. 3 మార్లు తెస్తాం కదా, 3 మార్లు ప్రార్థన చేసుకో. అప్పుడు నువ్వు ఆయనతో అంతు కట్టబడి ఉంటావు. ఎప్పుడెప్పుడు? ఉదయము, మధ్యాహ్నము, రాత్రి. అమ్మ ఉదయము, మధ్యాహ్నము, రాత్రి, అనుదినము ముమ్మారు మోకాళ్ళుని. దానియేలు ముందు ఎవరు నిలువబడరా? నీ ముందు కూడా ఎవరు నిలువబడలేరు. ప్రభు కృపను బట్టి ఈ ముమ్మారు ప్రార్థన ఈ సంవత్సరం ప్రారంభించండి. ఎన్ని పనులున్నా తింటా, అవునా కదా? ఆ తిండి కూడా అడావుడికి తిని పొరపోతే నిదానికి ఎందుకు తొందర చేస్తా అంట, అవునా కదా? తొందరగా తినంట అను పోతే పోయింది. ఆ బస్సు పోతే ఇంకో బస్సు కదా, నిదానంగా. మరి ప్రార్థనమ్మా అడావుడా ప్రార్థన కూడా 3 మార్లు చేయి. దేవుడు నిన్ను అత్యధికంగా ఫలింపచేయునుగాక. మోకరించండి.
ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎంతవరకు దేవుడు